ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత 3 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఓవైపు వాతావరణం చల్లబడి ఉపశమనం కలిగిస్తున్నా మరోవైపు కొన్ని చోట్ల పంటలకు నష్టం జరిగింది. ముఖ్యంగా అమ్మకానికి తెచ్చిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల వర్షాలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. మండు టెండలతో మాడు పగలగొట్టాల్సిన మే నెల కూల్ అయిపోయింది. అకాల వర్షాలతోటి మొత్తం కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తమంతా కూడా వాతావరణం చల్లబడింది. గత 2-3 రోజులుగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అటు కరీంనగర్తో పాటు జగిత్యాల జిల్లాలో కూడా గత రాత్రి భారీ వర్షం కురిసింది. జగిత్యాల జిల్లాలో కురిసిన వర్షానికి జిల్లా కేంద్రం సమీపంలోని చెల్గల్ వ్యవసాయ మార్కెట్లో పెద్ద ఎత్తున వరి ధాన్యం తడిసింది. అదేవిధంగా మామిడి చెట్లకు తెంపగా మిగిలిపోయిన కాయలు కూడా కొంతవరకు రాలిపోయాయి. ఒకవైపు రైతులు రోహిణి కార్తెలో వరినాలు పోసుకునేందుకు సిద్ధమవుతున్న వేళ కురిసిన వర్షాలు కొంత ఉపశమనం కలిగిస్తున్నప్పటికీ కోసి ధాన్యాన్ని అమ్ముకుని తెచ్చిన రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చూడొచ్చు, మనం ప్రజెంట్ కొండగట్టు ఏరియాలో ఉన్నాం. ఇక్కడ ఆకాశం మేఘావృతమై కనిపిస్తుంది. ఉదయం కూడా చాలాసేపటి వరకు చిరుజల్లులతో కూడిన వర్షం పడింది. ఆకాశం మేఘాలతో నిండిపోయి కనిపిస్తుంది. అప్పుడప్పుడు ఎండ కనిపిస్తున్నా కూడా దట్టమైన మేఘాలు అలుముకొని ఎప్పుడెప్పుడు వర్షం కురుస్తుందా అన్నట్టుగా వాతావరణం కనిపిస్తూ ఉంది. అటు కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట, వీణవంక, తర్వాత అటు హుజరాబాద్ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడ్డాయి. తర్వాత ఇటు జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కొరుట్ల, మెట్టిపల్లి ప్రాంతంలో కూడా వర్షాలు నమోదైనాయి. చాలా వరకు రైతులకు సంబంధించి ఇంతకుముందు చెప్పినట్టుగా ఎక్కడైతే కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం ఉందో, లేకుండా మార్కెట్ యార్డులలో ధాన్యం ఉందో అదంతా కూడా చాలా వరకు తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇంకొక వైపు వాతావరణ శాఖ ఇంకో 3-4 రోజుల పాటు ఇట్లాంటి వర్షాలు కురుస్తాయని చెప్పి చెప్తా ఉంది. ఈ క్రమంలోనే వ్యవసాయ శాఖ కూడా రైతులకు కొన్ని సూచనలు చేసింది. మార్కెట్ యార్డుకు తెచ్చిన ధాన్యాన్ని టార్పాలిన్లతో కప్పి ఉంచాలని చెప్పి కోరుతా ఉంది. అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాత కూడా కొంటామని చెప్పి ప్రభుత్వము ప్రకటించింది. అయినప్పటికీ రైతుల్లో మాత్రం కొంత ఆందోళన నెలకొంది. వర్షాలు కురుస్తున్న తీరును బట్టి ఉన్న ధాన్యం కూడా కొట్టుకుపోతుందని చెప్పి భయపడతా ఉన్నారు. అయితే నిజానికి మే నెలలో దాదాపు 47-48 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యే కాలం ఇది. కానీ ఒక్కసారిగా వాతావరణం కూల్ అయిపోయింది. కేవలం 25-30 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. దీంతో చాలా వరకు కూడా వాతావరణం చల్లబడి ప్రజలైతే ఉపశమనం ఫీల్ అవుతూ ఉన్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామికి కూడా మనకు చాలా వరకు భక్తులు కాలినడకన వచ్చేవాళ్ళు. వేసవి తాపంతో చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. కానీ వాతావరణం చల్లబడంతో చాలా హాయిగా కొండకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇంకొక వైపు కూలర్లు, ఏసీలు కూడా బంద్ అయిపోయినాయి. 3-4 రోజులుగా ఒక్కసారిగా పగటి ఉష్ణోగ్రతలు కొంత కనిపిస్తున్న, రాత్రి అయితే కూడా చాలా కూల్ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఒకవైపు చల్లబడిన వాతావరణం చూసి ప్రజలు సెదతీరుతుంటే, మరొక వైపు పంటలు కళ్ళాల్లో కానీ తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కానీ ఉంచిన రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు కురిసిన వర్షాలతోటి కొంతమంది దుక్కులు దున్ని పొడి ఆల్రెడీ తడిసిపోయినాయి. ఈసారి ఋతుపవనాలు కూడా తొందరగానే మన తెలంగాణ ప్రాంతాన్ని తాకుతాయని అంచనా వేస్తున్నారు. రోహిణి కార్తెలో వరినారులు పోసుకునే రైతులు కూడా ఇప్పుడు కురుస్తున్న వర్షాలతోటి కొంత భూగర్భ జలాలు పెరిగితే, గ్రౌండ్ వాటర్ కనుక పెరిగితే మా పంపు సెట్ల ద్వారా వరినారులు పోసుకోవచ్చని ఆలోచిస్తూ ఉన్నారు. కాకపోతే ఇవి అకాల వర్షాలు. నిజానికి ఈ వర్షాలని నమ్మడానికి వీల్లేదు. ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో కూడా మనకు తెలియదు. ఒక్కసారి వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఒక్కసారిగా మళ్ళీ ఎండలు తీవ్రమయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కురిసిన వర్షాలను నమ్ముకొని రైతులు ఎవరు పంటలు వేయవద్దని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. కాకపోతే గ్రౌండ్ వాటర్ కొంత రీఛార్జ్ అవుతుందని చెప్పి ఆశాభావం అయితే వ్యక్తమవుతుంది. మరోవైపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి పైన మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో కొంత ఇన్ఫ్లో స్టార్ట్ అయింది. ఎందుకంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ప్రధాన ఆయకట్టు అంతా కూడా కరీంనగర్, జగిత్యాల జిల్లాలోనే ఉంటుంది. ఒకవేళ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కనుక జూన్ నాటికే కొంత నిండితే కనుక వరినారులు పోసుకునేందుకు అక్కడి నుంచి వెళ్ళి కాలువల ద్వారా నీళ్లు వదిలే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఈ వర్షాలు కొంత మేల్ని కొంత కీడును కూడా కలిగిస్తాయని చెప్పొచ్చు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా నుంచి.